హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రావణి తాటిపాముల. మీరు చూస్తున్న ఒక రెసిపీ బెల్లం గవ్వలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే మనము గోధుమ పిండిలో కొంచెం బటర్ వేసి చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాన్ని పక్కన ఉంచేసేయాలి. దాని తర్వాత గవ్వలు చేసే పీట ఉంటుంది, మా ఇంట్లో ఉన్నది. మీరు లేకుంటే చిన్న జల్లడగైనా స్టీల్ గరిటెకైనా చేసుకోవచ్చు. ఆ పీటతోటి అన్ని గవ్వలు చేసుకున్న తర్వాత పక్కన చేసి మనం బెల్లం తురుముకొని ఒక ప్యాన్ పెట్టేసి ఆ బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఒక సైడ్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేయాలి. ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. బెల్లం పాకం వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. చిన్నపిల్లలకి కాఫ్ అనేది రాదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టు బెల్లం మంచిగా పాకం వచ్చేసేయాలి. చేసుకోండి, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీనిలోకి చూసారు కదా ఎలా వస్తున్నాయో, ఇలా గవ్వలన్నీ చేసి పెట్టుకున్నాక ఫ్రై చేసేయండి. బాగుంటుంది. మా మామూలుగా చక్కెర గవ్వల కంటే బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి. కాఫ్ రాదు. చక్కెరకి కాఫ్ వస్తుంది. చలికాలంలో తినగలరు. ఇవి చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక వంటది లేవు, అది 5 గంటలు వంటది, మనం అందరం వండాలి కదా.